జెట్ స్పీడ్ లో అవంతి ప్రచారం ప్రత్యర్థులు ఇంకా చాలా దూరం. భీమిలి నియోజకవర్గం మధురవాడ పొట్టవాడిపాలెం గ్రామంలో 4 లక్ష్మీవారం వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గడప గడపకు తిరిగి ఫ్యాన్ గుర్తుపైన ఓట్లను అభ్యర్థించారు. ప్రత్యర్థి పార్టీలో ప్రచారానికి ఇంకా గడప దాటకుండానే ఆయన ఇప్పటికే 18వ రోజు చేరుకోవడం విశేషం. 5వ వార్డు వైసీపీ అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యుడు పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు వెంట నడవగా తీన్మార్ డప్పులతో పార్టీ జెండాలు చేతబూని గ్రామ మహిళలు అభిమానులతో జై అవంతి జై జగన్ అని నినందిస్తున్న అభిమానులతో ఆయన గ్రామమంతా ముఖిలిత హస్తాలతో ఆప్యాయంగా పలకరిస్తూ కలియ తిరిగారు. గ్రామ ఆడపడుచులు ఎక్కడికక్కడ ఆయనకు మంగళ హారతులు పట్టి సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం అవంతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వాలు పాలనకు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న అందించిన పాలనకు మధ్య వ్యత్యాసం ప్రజలైన మీకే బాగా తెలుసని, గత ప్రభుత్వాల పాలన మాదిరిగా వైసీపీ పాలనలో లంచాలు లేవు, దళారీ వ్యవస్థ లేదు, ప్రభుత్వ అధికారులు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే పరిస్థితి లేదని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు, శ్రేణులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా ఉన్న 7 అపార్ట్మెంట్లో సగం అపార్ట్మెంట్ వరకు కూడా వచ్చింది. ఇంకొక 20 lakhs 30 lakhs గ్రాంట్ లోనే మీద బ్యాలెన్స్ కల్వర్ట్లు రోడ్లు కూడా కంప్లీట్ అవుతాయి. వాటి గురించి మేము ఎమ్మెల్యే గారిని కోరుకునేది ఏంటంటే దాని గ్రాంట్ ని మీరు మీ ప్రభుత్వం వస్తుంది, జూన్ లోనే మీరు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు, మీరు మన ప్రభుత్వం వస్తుంది, మీరు మా తాకా మినిస్టర్ గా మీరు ఉంటారు. మన తాలూకా రాజధాని కూడా విశాఖ కాదు, భీమిలి నియోజకవర్గమే. భీమిలి మన రాజధాని. సో ఈ దీంట్లో ఉండి కూడా ఈ ప్రాంతంలో కొంచెం ఆ రోడ్లు కలవాట్ల గురించి నెక్స్ట్ ఆ పిల్లలు తీసుకొని అందరూ కూడా 5 years నుంచి 10 years పిల్లలు వీళ్ళందరికీ ఉన్నారు. ప్రతిరోజు 10 రకాల స్కూల్కి ఎక్కడి నుంచి వెళ్తున్నారు. అక్కడ బయట ఎండలో నిలబడుతున్నారు. షెల్టర్ లేదు అక్కడ.